ఆనందాన్ని అనుభవించడం, స్పర్శను అనుభవించడం, దాంతోపాటు ఈ చరాచర జగత్తునంతా కూడా అనుభవిస్తూ పోతూ ఉండడం. కనుక ఇంద్రియాలతో జరిగేటువంటి పని ఏదైతే ఉందో దానికి ఇంద్రియ నిగ్రహం అని ఎందుకు పెట్టారు? ఇంద్రియాలు ఇచ్చి నిగ్రహం అనే మాట ఎందుకు వచ్చింది మళ్ళీ అంటే, దృశ్యము కనపడాలే తప్ప ఆ దృశ్యము వెంట మనస్సు లయమవకుండా ఉండగలిగే శక్తిని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో అది ఇంద్రియ నిగ్రహం అని చెప్పబడుతుంది. ఎదురుకుండా పదార్థాలు పెట్టారు. ఇప్పుడు కార్తీక మాసంలో అందరం చేసేటువంటిది ఏమిటి? ఉపవాస దీక్షలు. ఉపవాస దీక్షలు అంటే అయ్యా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉండాలంటే ఉంటాం, ఏదో పూట తింటే చాలు. అయితే కార్తీక మాసం ఏం చెప్పింది? కార్తీకము పొద్దునంతా కూడా ఏ చరాచర జగత్ అయితే మొత్తం రకరకాల విషయాసక్తులతో కూడుకుని ఉంది, విషయాసక్తులతో నువ్వు లోపలికి ఆహారం లేకుండా దీన్ని ప్రశాంతంగా ఉంచు. ఆహారం లేకుండా ఎప్పుడైతే శరీరము మామూలుగా ఉందో, ఏమి శక్తి లేకుండా ఉందో, ఏ విషయాల వైపుకి వెళ్ళదు. వెళ్ళక ఏం చేస్తుంది? స్తబ్దుగా ఉంటుంది. అవునా కదా? ఆ స్తబ్దుగా ఉన్నది ఏం చేస్తుంది? సాయంకాలము నక్తము అంటే నక్షత్రం వచ్చిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని, ఇప్పుడు ఏం చెప్పింది? ఆహారం తినాలి, కోరిక లోపల శరీరం లోపలికి అన్నం పడేయాలి. పడేయకపోతే దీనికి కావాల్సినటువంటి శక్తి మళ్ళీ స్వీకరించడానికి కావాల్సినటువంటి విషయం జరగదు. కనుక ఏం చెప్తాడు? నక్షత్రం ఏదైతే ఆకాశంలో నీకు దర్శనం ఇస్తుందో ఆ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు ఆహారాన్ని లోపలికి పడేయి. అప్పుడు ఏం జరుగుతుంది? రాత్రి అయిపోతుంది. ప్రదోషకాలం నుంచి రాత్రి అయిపోతుంది. రాత్రి అయినప్పటికీ ఇప్పుడు చరాచర జగత్తులోకి మనస్సు ప్రసరిస్తుందా? ప్రసరించదు. పొద్దున్న నుంచి తినకుండా శరీరం కొంత స్తబ్దతని పొంది సాయంకాలం పూట నక్షత్రాన్ని దర్శించిన తర్వాత ఏ శరీరం అయితే ఆహారాన్ని స్వీకరిస్తుందో, స్వీకరించిన ఆహారం ఏం చేస్తుంది? పొద్దున్న నుంచి ఉన్నటువంటి స్తబ్దతని తొలగించుకొని చైతన్యం వైపుకు వెళ్ళి ఆ చైతన్యంతో రాత్రి అనబడేటువంటి కాలాన్నంతటినీ కూడా భగవన్నామ స్మరణలో లేదు భగవన్నామ స్మరణ అనేటువంటి దాని యందు ఏ మనస్సు అయితే పొద్దున్నుంచి ఒక ఆచరణాత్మకంగా నిలబడిందో, ఆచరణాత్మకంగా నిలబడినటువంటి ఆ విషయాన్నంతటినీ స్వీకరించి మననం చేస్తూ రాత్రంతా గడుపుతూ ఉంటుంది. ఎందుకు? శక్తి వచ్చింది శరీరానికి. ఈ శరీరానికి శక్తి వచ్చిన తర్వాత దీంతో ఏదో ఒక పని చేయాలి. ఏది చేయకపోతే శరీరము ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయాసం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? కార్తీక మాసంలో ఉన్నటువంటి ప్రథమ నియమం ఇదే. పగలంతా చరాచర జగత్తు వైపుకు మనస్సు వెళ్లకుండా ఉండాలంటే ఆహారం తినకు, రాత్రికి తిను. ఎందుకంటే ఒళ్ళు రావడానిక? కాదు. ఆ శక్తితో ఇంకా జగత్తంతా నిద్రిస్తుంది కనుక నువ్వు నిద్రని అధిగమించి మననం చేస్తూ ఉండు. దేన్ని? పొద్దునంతా ఏ స్తబ్దత, ఏది లేకపోతే శరీరం స్తబ్దతను అనుభవించిందో, ఏది లేకపోతే ఆ శక్తి అనేటువంటిది నీలోకి ప్రసరించలేదో, ఆ శక్తి ప్రదోషకాలంలో ఏది స్వీకరిస్తే నీలోకి మళ్ళీ జనించిందో శక్తి స్వరూపంగా, ఆ శక్తి ఎక్కడిది అనేటువంటి విషయాన్ని మననం చేయి. అది కార్తీక మాసంలో అంతర్గతంగా ఉన్నటువంటి రూల్. అదంతా మననం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు పగలంతా చేసింది తపస్సు అవుతుంది. తపస్సు తర్వాత రాత్రిపూట చేసేటువంటిది తపస్సు నుంచి వచ్చేటువంటి మననం అవుతుంది. ఆ మననము తపస్సు రెండు కలిపి విచారణ కింద మారుతుంది. ఈ విచారణ వచ్చేటువంటి మాసం ఏమిటి? మార్గశిర మాసం. మాసానాం మార్గశీర్షోహం అని చెప్తుంది శాస్త్రం. ఈ మార్గశీర్ష మాసం ఏం చేస్తుంది? ఇంత మనన ధ్యానాదుల అనేటువంటి రెండింటి ద్వారా ఏ తపస్సునైతే చేశావో ఆ తపస్సు వలన ఏ ప్రహృష్టమైనటువంటి భావనలు నీలో సాత్వికంగా వచ్చాయో ఆ భావనల ద్వారా మాసాన్నంతటినీ కూడా నీ యొక్క విద్యుక్త ధర్మాలతో, ఆ ధర్మం ఏమిటి? పరమాత్ముని యొక్క స్తుతి, శృతి, కీర్తన మాత్రమే. దాన్ని నిరంతరము చేయడం ద్వారా మార్గశీర్ష మాసం అంతా కూడా ఉదయకాలంలో ఇప్పుడు ఏమవుతుంది? ఇన్నాళ్ళు పగలంతా తినలేదు, రాత్రంతా మననంతో వచ్చినటువంటి శక్తితో ఉన్నాం. ఈ శక్తితో ఏమవుతుంది? ఏ శక్తి వలనైతే మననం అనేటువంటిది అలవాటైందో, భగవన్నామ స్మరణ అనేటువంటిది అలవాటైందో, దాంతో ఏమవుతుంది? స్మరణతో కూడుకున్నటువంటి నిద్ర సుఖాన్ని ఎక్కువ, అంటే నువ్వు చేసేటువంటి మననముతో మనస్సు ఆనందాన్ని అనుభవిస్తూ శరీరానికి కావాల్సినటువంటి సుఖాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే శరీరానికి కావాల్సినటువంటి సుఖాన్ని తగ్గించుకుంటుందో, సుఖము ఎప్పుడైతే కొంత నిద్రతోనే అత్యధిక స్థాయిలోని శరీరానికి వచ్చేసిందో మనస్సు వెంటనే జాగరణ అంటే జాగరూకతని పొందుతుంది. ఎప్పుడైతే మనస్సు జాగరణ అనేటువంటి స్థితికి వచ్చేసింది, అంటే రాత్రి పడుకుంది కానీ మననంతో పడుకుంది, శరీరానికి కావాల్సిన శక్తి వచ్చేసింది నిద్ర వల్ల. ఆ నిద్ర ఎందుకు? కొంత నిద్రతోనే ఆనందాన్ని వహించింది. నువ్వు ఎక్కువ పనులు చేయట్లేదు, స్తబ్దుగా ఉన్నావు. శరీరం పనిచేస్తుందే తప్ప స్తబ్దుగా దాని యందు మనస్సుని లయం చేయకుండా జాగ్రత్తగా ఉన్నావు. లయం చేయకుండా మనస్సుని దాని యందు
నిరుక్తం చేయకుండా ఏ పని అయితే చేస్తున్నావో దానివల్ల పని అవుతుందే తప్ప శరీరం అలసిపోవడం అనేటువంటిది ఉండదు. అంటే దాన్ని ఏమంటారు, ఇంకా చాలా ఈజీ అయిన మాటలు చెప్పాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా పని చేస్తున్నావు, దాని ఎంతో ఆసక్తి లేదు, చెయ్యాలి కనుక చేస్తున్నావు. అన్ని పనులు అలాగే జరుగుతాయి ఎప్పుడు శరీరంలో తగినటువంటి ఆహారం లేనప్పుడు. ఎప్పుడైతే ఈ ఒక శిక్షణ 30 రోజుల పాటు ఇచ్చావో, రాత్రంతా చైతన్యంతో ఉండగలిగేటువంటి శక్తిని ఇచ్చావో, ఆ చైతన్యంతో అక్కర్లేని నిద్రని శరీరం కోరుకోదు. కావాల్సిన చైతన్యం నరాలకి ఎముకలకి మొత్తం శరీరం అంతా కూడా అందిన దాంతో తొందరగా నిద్ర మెలుకు వస్తుంది. ఆ వచ్చినటువంటి నిద్ర మెలుకు స్థానాన్ని ఏం చేయాలి, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మెలుకు రావడం అలవాటైపోయింది. దాంతో మార్గశిర మాసంలో ఏం చేస్తున్నాం, పొద్దున్నే నిద్ర లేచి ఇన్నాళ్ళు కార్తీక దామోదరుడు పూజ చేశాం. అప్పుడు ఆ కార్తీక దామోదరుడు శ్రీకృష్ణ పరమాత్మలాగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. మనందరం గోపికలమైపోయి ఆయన వెనకాలే తిరుగుతూ పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఆయనతో మొత్తం మన జగత్తునంతా బృందావనంగా మార్చుకుంటాం. ఇప్పుడు కైలాసంగా ఉన్నది అప్పుడు బృందావనంగా మారుతుంది. ఇలా ఒక్కొక్క మాసాంతర్గతంగా ఉన్నటువంటి ఆ రాశీభూతమైనటువంటి రసోపేతమైనటువంటి ధర్మం ఏదని పిలువబడుతుందో ఆ ధర్మాన్ని పట్టుకుంటే జీవులందరూ ఎలా మారుతారు, గోపికలుగా మారుతారు. ఆ గోపికలందరూ ఎవరి వెనకాల తిరుగుతారు, పురుషోత్తముడు అనబడేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వెనకాల పడతారు. శ్రీకృష్ణ పరమాత్మ గురించి మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇందులో, శ్రీకృష్ణుడే కార్తీక మాసంలో దామోదరుడుగా పిలువబడతాడు. ఆ దామోదర పూజ వలనే త్రయంబకుడు అనేబడేటువంటి మాస అధినాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆనందాన్ని మొత్తం జనులందరి మీద వర్షింపజేస్తూ ఉంటాడు. అటువంటి వర్షాన్ని అనుభవించాలి అంటే ఇటువంటి తపస్సుని చేయాలి. ఇటువంటి తపస్సుని చేస్తున్నటువంటి వారి అందరి మనస్సులు కూడా ఏమవుతాయి, ధర్మ మార్గంలో సంచరిస్తూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క మాసాంతర్గతంగా ఉన్నటువంటి ధర్మాన్ని తెలియజేయడం కోసం ఇన్ని పురాణాలు వచ్చాయి. ఇన్ని పురాణాల్లో ఉన్నటువంటి ఇన్ని విషయాలు బయటికి చెప్పబడ్డాయి. ఆ విషయాలన్నింటినీ తెలుసుకున్న వాడు ఏం చేస్తాడు, ఒక్కొక్క కాలాంతర్గతంగా ఎవరి ద్వారా తెలుసుకోవాలి పురాణాన్ని. ఎప్పుడు కూడా మనకి మనంగా చదువుకోమని ఎక్కడా కూడా శాస్త్రం చెప్పలేదు. ఒక ద్విజుడైనటువంటి వాడు, వేదాలను సమగ్రంగా స్వీకరించిన వాడు, తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ధర్మాన్ని తన జీవితంలో శ్వాస ఎలా పీల్చి వదులుతున్నాడో అలా ధర్మ జ్ఞానాన్ని కూడా నిరంతరము కూడా శోధించి తన జీవితంలో తత్వసారంగా స్వీకరించాడో, తన జీవనాన్ని ధర్మబద్ధంగా ఎవడైతే మలుచుకున్నాడో అటువంటి వాడు ఏదేని ఒక పుణ్య క్షేత్రం యందు లేదు ఒక ఆలయమునందు ప్రదోషకాల సమయంలో, అంటే పొద్దున్నుంచి కూడా ఈ శివ మహాపురాణం చదివేటువంటి సందర్భంలో లేదు ఇతర పురాణాలు చదివేటువంటి విషయంలో వీలైనంత వరకు ఆహారాన్ని స్వీకరించకుండా ప్రదోషకాల నియమాన్ని కనుక పెట్టుకుని ఈ పురాణ శ్రవణాన్ని కనుక ఆయన చేస్తూ ఉంటే జరుగుతూ ఉంటుందో, ఆ ప్రవచనం అనేటువంటిది జరుగుతూ ఉంటుందో దాన్ని కనుక వినినట్లయితే కలిగేటువంటిది ఏమిటి, ఆయా యుగమునందు ధర్మము ఏ దిశగా ప్రయాణం చేస్తుందో, ఎటువంటి విషయాలను అంతర్గతంగా ఉంచుకొని ప్రవహిస్తూ ఉన్నదో అటువంటి ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండగలిగేటంత స్థితి, అంత శక్తి, దాన్ని ఏమాత్రము కూడా విసుగు తెచ్చుకోకుండా, అంటే ధర్మము పట్ల ఏమాత్రం విముఖత లేకుండా ధర్మమును ఆచరించాలనేటువంటి ఒక మానసిక సంకల్పం అనేటువంటిది ఈ పురాణ శ్రవణాన్ని ఈ విధంగా విన్నటువంటి వాడి యొక్క మనసుల్లో జనింపచేస్తూ ఉంటుంది పురాణము.